Hello students, all of you, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is meant for 3rd BCom Computer Application students. The subject is taxation. Taxation అనే సబ్జెక్ట్లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్. మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను భర్తీ పద్ధతులు. పన్ను భర్తీ పద్ధతులు. ఈ టాపిక్ మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పే చేయవలసిన ట్యాక్స్ పేయర్స్ స్పెసిఫిక్ టైంలో లేదా ఒక స్టిప్యులేటెడ్ టైంలో కానీ ట్యాక్స్ పే చేయకపోతే అటువంటి ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ని ఏ విధంగా రికవర్ చేస్తుంది అనే దానికి సంబంధించిందే ఈ ఎక్స్ప్లెనేషన్. అందుకే ఈ టాపిక్కి పెట్టిన పేరేం పేరంటే మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్, పన్ను భర్తీ పద్ధతులు. దీన్ని మరో విధంగా పన్ను భర్తీ విధానాలు అని కూడా పిలుస్తారు. రైట్. ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇయర్ ఈజ్ డిటర్మైన్డ్ వెన్ ద రెగ్యులర్ అసెస్మెంట్ ఈజ్ మేడ్. దీని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ ఇయర్లో ఎవరైనా ఒక ఎస్ఎస్సి ఎంతైతే ఇన్కమ్ని ఎర్న్ చేస్తాడో అతను ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద పే చేయవలసిన ట్యాక్స్ని రెగ్యులర్గానే అసెస్ చేస్తారు. అంటే ఒక పర్టికులర్ ఇయర్లో ఒక ఎస్ఎస్సి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎంత ట్యాక్స్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుందో దాన్ని రెగ్యులర్ అసెస్మెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇఫ్ ద ఎస్ఎస్సి ఫెయిల్స్ టు పే ద ట్యాక్స్ విదిన్ ద స్టిప్యులేటెడ్ టైమ్ హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఎస్సి యొక్క ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ట్యాక్స్ అమౌంట్ని పే చేయడానికి గాను ఒక స్పెసిఫిక్ పీరియడ్, స్టిప్యులేటెడ్ టైం అనేది ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైంకి ముందుగా కానీ ఎవరైనా ఎస్ఎస్సి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ అమౌంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు ఆ ఎస్ఎస్సిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటే ఆదాయపు పన్ను శాఖకి ఒక నిర్ణీత కాల వ్యవధిలోగా చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చెల్లించకపోతే అటువంటి ఎస్ఎస్సిని అపరాధ ఎస్ఎస్సిగా పరిగణిస్తారు. అపరాధ ఎస్ఎస్సిగా పరిగణిస్తారు. అతన్ని ఏమంటారు? ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అని అంటారు. హీ విల్ దెన్ బీ లయబుల్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. ఎవరినైతే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ పే చేయవలసిన బాధ్యత కలిగి ఉంటారు. అంటే అపరాధ ఎస్ఎస్సిగా ఏ వ్యక్తి అయితే పరిగణించబడతాడో ఆ వ్యక్తి ఆదాయపు పన్ను శాఖకి వడ్డీ మరియు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి లేదా మరికొన్ని సందర్భాలలో రెండు కూడా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆదాయపు పన్ను శాఖకి ఎస్ఎస్సి నిర్ణీత గడువులోగా చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చెల్లించలేని పక్షంలో అతనిని ఆదాయపు పన్ను శాఖ అపరాధ ఎస్ఎస్సిగా పరిగణిస్తుంది. అటువంటి అపరాధ ఎస్ఎస్సి ఆదాయపు పన్ను శాఖకి వడ్డీ లేదా జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వడ్డీ మరియు జరిమానా రెండు కూడా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను భర్తీ పద్ధతులు లేదా పన్ను భర్తీ విధానాలు అంటారు. దీనికి సంబంధించిన చట్టపరమైన వివరాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 222లో ఉన్నవి.
భర్తీ పద్ధతులకు సంబంధించిన నియమావళి అనేది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 222లో పేర్కొనడం జరిగింది. సో మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించిన ప్రొసీజర్ అండ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 222లో ఉన్నవి. దానిలో తెలియజేస్తున్న విషయాలు: వేర్ an assessee is in default, the tax recovery officer shall drop a statement specifying the amount due from the assessee. ఎవరినైతే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుందో అటువంటి వాళ్ళకి ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అంటే ఈ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్స్ దగ్గర నుంచి ట్యాక్స్ అమౌంట్ని రికవరీ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేయబడిన ఆఫీసర్స్నే ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్ అంటారు. ఈ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఎవరైతే డిఫాల్ట్ ఎస్ఎస్సిగా ట్రీట్ చేయబడ్డాడో అతని దగ్గర నుంచి ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రావాల్సి ఉందో ఆ ట్యాక్స్ అమౌంట్ని స్పెసిఫై చేస్తూ ఒక స్టేట్మెంట్ని రెడీ చేయడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ని రెడీ చేసి దాన్ని డిఫాల్ట్ ఎస్ఎస్సిగా ట్రీట్ చేయబడిన వ్యక్తికి దాన్ని సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి స్టిప్యులేటెడ్ టైంలో ట్యాక్స్ అమౌంట్ని పే చేయకుండా ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయబడతారో వాళ్ళ మీద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అనే ఒక ఆఫీసర్ ఛార్జ్ తీసుకుని అతను ఒక స్టేట్మెంట్ని రెడీ చేసి ఆ స్టేట్మెంట్లో ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ డ్యూ ఉందో దాన్ని స్పెసిఫై చేస్తూ దాన్ని ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్కి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ షల్ ప్రొసీడ్ టు రికవర్ ద సేమ్ బై ఎనీ ఆఫ్ ద మెథడ్స్ గివెన్ బిలో. సో ఈ విధంగా ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఒక స్టేట్మెంట్ని రెడీ చేసి ఆ స్టేట్మెంట్లో ట్యాక్స్ అమౌంట్ ఎంత డ్యూ ఉందో ఆ అమౌంట్ని స్పెసిఫై చేస్తూ దాన్ని ఆ పర్సన్కి సెండ్ చేసి సెండ్ చేసిన తర్వాత స్టేట్మెంట్లో ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ డ్యూ ఉందో దాన్ని రికవర్ చేయడానికి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కొన్ని మెథడ్స్ని అతను ఫాలో అవ్వడం జరుగుతుంది. మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్నుని ఏ విధంగా భర్తీ చేస్తారు లేదా పన్ను భర్తీ విధానాలను కూడా చెప్తారు. రైట్, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ ఎస్ఎస్సీస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ ఎస్ఎస్సీస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే అపరాధ అసెస్సీగా గుర్తించబడిన వ్యక్తి యొక్క స్థిరాస్తులు మరియు చరాస్తులను అటాచ్ చేయడం జరుగుతుంది. అంటే అతని ఆస్తులను అటాచ్ చేస్తారు. అటాచ్ చేయబడిన ఆస్తులకు సంబంధించిన ఏ విధమైన సేల్ అండ్ పర్చేజ్ ప్రొసీడింగ్స్ జరగడానికి వీల్లేదు. సో ఈ విధంగా ఎవరైతే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయబడ్డారో అతనికి సంబంధించిన మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అటాచ్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, అపాయింటింగ్ రిసీవర్ టు టేక్ ఓవర్ ద ఛార్జ్ ఆఫ్ ఎస్ఎస్సీస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సెకండ్ పాయింట్లో జరిగే విషయం ఏంటంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ఎవరైతే ట్రీట్ చేయబడ్డారో ఆ పర్సన్కి సంబంధించిన మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీపై ఛార్జ్ తీసుకోవడానికి ఒక రిసీవర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరినైతే అపరాధ ఎస్ఎస్సిగా గుర్తించడం జరిగిందో అతనికి సంబంధించిన స్థిర మరియు చరాస్తులపై ఛార్జ్ తీసుకోవడానికి గాను ఒక రిసీవర్ అనే అధికారిని నియమించడం జరుగుతుంది. ఆ అధికారి అపరాధ అసెస్సీకి సంబంధించిన స్థిర మరియు చరాస్తులపై ఛార్జ్ తీసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ వారి ప్రకారము పూర్తి అధికారాలను కలిగి ఉంటాడు. థర్డ్ పాయింట్, ఇష్యూయింగ్ ఆర్డర్ ఫర్ ద అరెస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి. మూడో పాయింట్లో జరిగే విషయం ఏంటంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయబడిన పర్సన్ని అరెస్ట్ చేయడానికి ఒక ఆర్డర్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే అపరాధ ఎస్ఎస్సిగా
గుర్తించబడిన వ్యక్తిని అరెస్టు చేయడానికి ఒక ఆర్డర్ కూడా జారీ చేయబడుతుంది. నెక్స్ట్ 4th పాయింట్, ఇఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ అన్ ఎంప్లాయీ, ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ మే అప్రోచ్ ద పర్సన్ పేయింగ్ శాలరీ టు ద ఎంప్లాయీ. ఒకవేళ ఎస్ఎస్సి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటే అతను వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్లో అతనికి ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో, అతనికి శాలరీ ఎవరైతే పే చేస్తున్నారో ఆ కన్సర్నింగ్ పర్సన్ని ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అప్రోచ్ అవ్వడానికి వీలుంటుంది. అంటే అపరాధ ఎస్ఎస్సిగా గుర్తించబడిన వ్యక్తి ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగిగా కానీ పనిచేస్తుంటే అతనికి జీతాన్ని చెల్లిస్తున్న వ్యక్తితో మాట్లాడి అతని దగ్గర నుంచి చేసే అధికారము ట్యాక్స్ రికవరీ ఆఫీసర్కి ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్, ఇఫ్ ఎ పర్సన్ ఓస్ ఎనీ అమౌంట్ టు ద ఎస్ఎస్సి దెన్ టీఆర్ఓ, దట్ మీన్స్ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్, మే ఆస్క్ సచ్ పర్సన్. అంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ఏ పర్సన్ అయితే కన్సిడర్ చేయబడ్డాడో ఆ పర్సన్కి ఎవరైనా వేరే అదర్ పర్సన్ ఏదైనా అమౌంట్ కానీ ఇవ్వవలసి ఉన్నప్పుడు ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఆ పర్సన్ని, అంటే వేరే అదర్ పర్సన్ని మీట్ అయ్యి అతన్ని అప్రోచ్ అయ్యి అతని దగ్గర నుంచి ఆ అమౌంట్ని కలెక్ట్ చేయడానికి కూడా ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే అపరాధ ఎస్ఎస్సిగా గుర్తించబడిన వ్యక్తికి వేరే ఇతర వ్యక్తి ఎవరైనా ఏదైనా మొత్తం చెల్లించవలసి ఉన్నచో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ వేరే ఇతర వ్యక్తితో మాట్లాడి అతని దగ్గర నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చు. ఆ విధమైన అధికారాన్ని కూడా ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ కలిగి ఉన్నాడు. 6th పాయింట్, ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ మే ఆల్సో అప్లై టు ద కోర్ట్ ఇన్ హూస్ కస్టడీ దేర్ ఈజ్ ఎనీ మనీ బిలాంగింగ్ టు ద ఎస్ఎస్సి. అంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్గా ఎవరైతే ట్రీట్ చేయబడ్డారో అతనికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా సరే కోర్టులో కస్టడీగా ఉన్నప్పుడు, కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు అటువంటి ప్రాపర్టీని, మనీని మాకు సబ్మిట్ చేయండి అని ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ అడగడానికి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంటే అపరాధ ఎస్ఎస్సిగా గుర్తించబడిన వ్యక్తికి సంబంధించిన నగదు కానీ ఆస్తులు కానీ ఏవైనా కోర్టు యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు అటువంటి ఆస్తులు లేదా నగదును తమకు స్వాధీనపరచవలసిందిగా ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ కోర్టును ఆశ్రయించడానికి అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడు. సో ఈ మెథడ్స్లో, ఈ మోడ్స్లో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ దగ్గర నుంచి ట్యాక్స్ రికవర్ చేయడం జరుగుతుంది.